హలో ఫుడీస్, ఈ వీడియోలో నేను చికెన్ లవర్స్ కోసం అనేసి చికెన్ డ్రమ్ స్టిక్స్ని అలానే జ్యూసీగా ఉండే చికెన్ లాలీపాప్స్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ముందు ఒక పావు కేజీ చికెన్ లెగ్ పీసెస్ని తెప్పించుకున్నాను. వాటికి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి అలానే ఒక చెక్క నిమ్మకాయ రసం పిండి మొత్తం అంతా కూడా బాగా పట్టేలాగా లెగ్ పీసెస్కి అప్లై చేసుకోవాలి. ముందు ఇలా చేసిన తర్వాతనే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకోవాలి. అప్పుడే మనకి ఈ డ్రమ్ స్టిక్స్ అనేవి చాలా టేస్టీగా వస్తాయి. చూసారు కదా, ఇలా మొత్తం బాగా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా పసుపుని యాడ్ చేసుకొని పసుపు కూడా అంతా అప్లై చేసుకోవాలి. ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని మనం యాడ్ చేసుకున్నప్పుడు అప్లై చేసుకుంటూ ఉంటే అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా మనకి లెగ్ పీసెస్కి పడతాయి. ఇప్పుడు ఒక 1 స్పూను కారంని తీసుకున్నాను. ఇక్కడ మా కారం కొంచెం కలర్ అనేది చేంజ్ అయిందండి. మీ దగ్గర కారం బట్టి 1 స్పూను లేదు ఇంకా ఎక్కువ స్పైసీగా కావాలి అంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి. అలానే ఒక 1 స్పూను ధనియా పౌడర్ని తీసుకున్నాను. దీన్ని కూడా లెగ్ పీసెస్కి బాగా అప్లై చేసుకోవాలి. తర్వాత గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్నాను. ఇలా ప్రతిసారి ప్రతి ఇంగ్రీడియంట్ని సపరేట్గా మనం అప్లై చేసుకుంటే లెగ్ పీసెస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే అన్నీ ఒకటే చోట వేసేసి అవి మనం అప్లై చేయడానికి ట్రై చేసినప్పుడు యూనిఫామ్గా అప్లై అవ్వకపోవచ్చు. అందుకోసం ఇలా చేయండి. అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకొని అప్లై చేయండి. ఇలా ఇంకా మీకు ఏవైనా యాడ్ చేసుకోవాలి అనిపిస్తే పెప్పర్ పౌడర్ అలాంటివి ఏవైనా యాడ్ చేసుకోవాలి అనిపిస్తే అవి కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక హాఫ్ కప్పు బియ్యం పిండిని తీసుకుంటున్నా అండి. మీరు కావాలి అంటే కొంచెం మైదా పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కార్న్ఫ్లోర్ అయినా తీసుకోండి. బట్ బియ్యం పిండి తీసుకోవడం వల్ల క్రిస్పీనెస్ అనేది చాలా బాగా వస్తుంది. అందుకోసం అనేసి నేను బియ్యం పిండిని తీసుకొని ఇలా కోట్ చేసుకుంటున్నాను. మనం ఏవైతే సాల్ట్ కారం ఇవి యాడ్ చేసామో అవి ఆల్రెడీ ముక్కలకి అప్లై అయ్యాయి కాబట్టి పైనుండి జస్ట్ మనం ఇలా బియ్యం పిండిని కోట్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్లేవర్ అనేది అసలు చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఈ టైంలో ఒకవేళ మీకు పిండి కొంచెం ఎక్కువైనా తక్కువైనా అడ్జస్ట్ చేసుకోండి. అలానే వాటర్ కంటెంట్ అనేది కనుక కావాలి అనిపిస్తే అది కూడా కొంచెం యాడ్ చేసుకొని మీకు ఎంతైతే కన్సిస్టెన్సీలో ఉండాలి అనుకుంటున్నారో ఆ కన్సిస్టెన్సీలోకి అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నేను కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, లేదు అంటే యాడ్ చేసుకోకపోయినా పర్లేదు. ఎందుకంటే మా కారం కొంచెం కలర్ తక్కువ ఉంది అని చెప్పాను కదా, కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తాయి అని చెప్పేసి నేను ఇలాగా రెడ్ ఫుడ్ కలర్ తీసుకున్నాను. మీరు కావాలంటే స్కిప్ చేసేయచ్చు. సో ఇప్పుడు మనం కలుపుకున్న ఈ లెగ్ పీసెస్ని ఒక 15 మినిట్స్ పక్కకు ఉంచుకున్న తర్వాత ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకున్న తర్వాత ఇలా లెగ్ పీసెస్ని మనం యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎన్నైతే పడతాయో అన్నే వేసుకోండి, మరి ఎక్కువగా వేసుకోకండి. అలానే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. వీలైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని మీరు ఫ్రై చేసుకున్నా మంచిదే. ఎందుకంటే లోపల కూడా మనకి బాగా ఉడికి చాలా సాఫ్ట్గా అవుతుంది. చూసారు కదా, ఇలా గోల్డెన్ కలర్లోకి ఆ రెడ్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోండి. అలానే మిగతా అన్నీ కూడా ఇలానే ఫ్రై చేసి తీసుకోండి. నేను ఇక్కడ మొత్తం 5 లెగ్ పీసెస్ని తీసుకున్నాను. 5 లెగ్ పీసెస్ని కూడా బాగా ఫ్రై చేసుకున్నాను. చూడండి, చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. మీరు కావాలంటే ఇలానే సాస్ తోటి తినేసేయచ్చు. ఇవే డ్రమ్ స్టిక్స్ లాగా మనకి రెస్టారెంట్స్లో ఇస్తారు కదా. అయితే నేను ఒక 2 పీసెస్ని తీసుకొని ఇలాగా ట్రై చేశాను. అంటే మనకి లాలీపాప్స్ ఎలా అయితే ఇస్తారో అలాగా అదే కడాయి పెట్టుకొని ఆయిల్ మొత్తం తీసేసాను. దాని లోపలికి కొంచెం మైదా పిండి ఉంటే నా దగ్గర వాటర్లో ఇలా కలుపుకొని వేసుకున్నాను. మీ దగ్గర కార్న్ఫ్లోర్ ఉంటే కార్న్ఫ్లోర్ని తీసుకోండి. తర్వాత దాంట్లోకి కొంచెం సాల్ట్ కొంచెం కారంని వేసుకొని ఇలా కలుపుకోవాలి. అలానే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఉంటే కొంచెం టమాటో కెచప్ని కూడా యాడ్ చేసుకోండి. యాక్చువల్గా అయితే అన్ని వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తారు, బట్ నేను ఇక్కడ చాలా సింపుల్గా తయారు చేస్తున్నాను. మీరు కావాలంటే ఆనియన్స్ని పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. వెల్లుల్లి ఫ్లేవర్ కూడా బాగుంటుంది, బట్ పిల్లలు తినరు అనేసి నేను ఇట్లాగా ప్లెయిన్గా చేస్తున్నా అన్నమాట.
సో కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసమని కొత్తిమీర వేసి దాంట్లో మనం చేసి పెట్టుకున్న లెగ్ పీసెస్ని యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ అవ్వాలి. అంతా దగ్గరకు వచ్చే వరకు బాయిల్ అవ్వాలి. అంతే అండి, మనకి లాలీపాప్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఒక 3 డ్రమ్ స్టిక్స్ లాగా అలా వదిలేసాను. ఒక 2 లాలీపాప్స్ లాగా ఇట్లా ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి. కార్న్ఫ్లోర్ ఉంటే ఇంకా బాగుండేదేమో, అలానే అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసి ఉంటే ఇంకా చాలా బాగుండేది. బట్ పిల్లల కోసం అనేసి ఇలా ప్లెయిన్గా ప్రిపేర్ చేశాను. సో ఇలా నేను డ్రమ్ స్టిక్స్ని అలానే లాలీపాప్స్ని ఒక 1/2 kg లెగ్ పీసెస్ తోటి ప్రిపేర్ చేశాను. మనం బయట రెస్టారెంట్స్ తినే లాలీపాప్స్ అండ్ డ్రమ్ స్టిక్స్ ఎలా అయితే ఉంటాయో అలానే మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా వాళ్ళు డిఫరెంట్ ఐటమ్స్ని యాడ్ చేస్తూ ఉంటారు. బట్ మనం అవన్నీ ఏమీ లేకపోయినా కూడా చాలా సింపుల్గా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని మన పిల్లలకి ఇవ్వచ్చు. మనీని కూడా చాలా సేవ్ చేయొచ్చు, అలానే హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీరు కూడా ట్రై చేయండి. జనరల్గా చేస్తూనే ఉంటారు, కాకపోతే ఏంటి అంటే బయట తినే అంత టేస్ట్ మనకి ఇంట్లో రాదు అని అనుకుంటాము. కానీ బయట తినేదానికంటే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినేదే చాలా మంచిదండి. హెల్త్కి కూడా మంచిది, అలానే మనీ కూడా చాలా సేవ్ అవుతాయి. బయట చాలా కాస్ట్ పెట్టి మనం తింటూ ఉంటాం కదా, బట్ అలా కాకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినండి. థ్యాంక్ యూ.